కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపత్తములు, అసూయలు, మత్తత్తులు, అల్లరితో కూడిన ఆటబాటలు మొదలైన వీటిని గురించి నేను మునిపే చెప్పాను. ఇవి శరీర క్రియలు. ఇవి హృదయము ఆత్మీయత సరిగా లేకపోతే, ఈ హృదయము మార్చబడకపోతే, మారు మనసు లేకపోతే, నా కుటుంబంలో ఒక సభ్యునిగా నేను నా కుటుంబంలో ఉన్నప్పుడు నా నోట నుండి పైకి ఆచార సంబంధమైన క్రైస్తవుడిగా జీవించి నేను ఇంట్లో ఈ లోక సంబంధమైన అపవిత్రత నా హృదయంలో కలిగి ఉన్నంత కాలము వీటన్నిటి చేత నా హృదయాన్ని, నా యొక్క కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తా. అట్లాంటి వ్యక్తిని ఈ సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘంలో కూడా హృదయాన్ని, ఆత్మీయతను నేను పాటించడం లేదు కనుక, ఆచారాన్ని పట్టిస్తున్నాను కనుక ఇప్పటికీ ద్వేషం, పగలు, ప్రతీకారాలు, అది ఇది అలా ఇలా అనేవి ఎక్కడి నుండి వచ్చినవి? ఎవరు వీళ్ళంతా? ఎప్పటి నుండి మందిరానికి వస్తున్న వాళ్ళు వీళ్ళంతా? భూమి పుట్టిన మొక్కల నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు ఇప్పటి వరకు ఆచారంలో ఉన్నారు కనుక ఈ మతత్తులు, ద్వేషము, పగ, దైవదూషణ, కామకత్వము, జారత్వము, వ్యభిచార గుణాలు, వ్యభిచార సంబంధమైన విషయాలు ఇవన్నీ ఉండడానికి కారణం వాళ్ళ హృదయం, చెడిన హృదయం వారిలో ఉండడమే. ఈరోజు పోయినసారి ఇదే వాక్యం ఒక దగ్గర చెప్తున్నప్పుడు అప్పుడు 3G సిమ్ ఉండే. అప్పుడు 3G సిమ్ ఉండే. ఆ 3G సిమ్లో G స్టాండ్ ఫర్ గాసిప్, గ్రమ్లింగ్ అండ్ గ్రడ్జెస్ అని చెప్పా. 3 G'లు ఉండే, 3G'లు కదా. ఏంటవి? గాసిప్, పుకార్లు పుట్టించడం, అలాగే గ్రమ్లింగ్, ఆ యొక్క సణుక్కుంటా ఉండడం, గ్రడ్జెస్, పగ. క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? హృదయం ఎలా ఉంది? 3G సిమ్ వేసుకొని ఉన్నారట. పాస్టర్ గారు ఇప్పుడు అప్డేట్ అయింది పాస్టర్ గారు, ఇప్పుడు ఏం G వచ్చాయి? 5G అయిపోయాం. మాకేం తక్కువ, ఇంకొక 2 G'లు కలుపుకుంటాం, మేము అప్గ్రేడ్ అవుతాం. హృదయాన్ని ఆత్మీయంగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన క్రైస్తవుడు ఆచారంగా బతికేవాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ పాపాన్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాడు, కానీ దాన్ని ఆత్మీయంగా అప్గ్రేడ్ అవ్వడంలే. పెరుగుతున్న కొలది, వస్తున్న కొలది, వయసులో ఎత్తుకుతున్న కొలది, దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటున్న కొలది హృదయ అంతరంగం మారాల్సి ఉండగా అది రాను రాను రాటు తేలి ఇంకా ఆచారం వైపే స్ట్రాంగ్గా నిలబడుతున్నారు, కానీ ఆత్మీయత వైపు మార్పు రావడంలే. దేర్ అప్గ్రేడింగ్ దేర్ సిన్ఫుల్ నేచర్. వేషధారి ముసుగు వేసుకొని అంతర్గత నుండి పాపం, ద్వేషం, పగ, ప్రతీకారాలు, వర్గాలు, భేదాలు సృష్టిస్తూ తమ జీవితాల్ని వారు నాశనం చేసుకోవడం కాక తమ క్రైస్తవ కుటుంబాలను, సంఘాలను నాశనం చేసేవారుగా ఉన్నారు.